హాయ్ అండి. 10 రోజులు 10 రోటి పచ్చళ్ళు సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 6లో ఓన్లీ టమాటాలతో టమాటా రోటి పచ్చడి చేసేసుకుందామా? దీనికి ముందుగా పేనం పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి. ఒక 3 పండుమిర్చి వేసాను. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 టమాటాలు కట్ చేసినవి వేయాలి. ఈ పండుమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. 4 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను నేను. అందులో 3 పండుమిర్చి అయితే వేసాను, సరిపోతాయి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వేయాలండి. కొంచెం చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి మంట సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. ఒక అరనిమిషం పోయిన తర్వాత చూసుకున్నాక మూత తీసి చూస్తే చూసారా మగ్గిపోయిన టమాటాలు చాలా తొందరగా అయితే మగ్గిపోతాయండి. టమాటాలు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. కలరాయిలో వేసి నూరుదామండి ఈ పచ్చడి. ఈ పచ్చడి ఓన్లీ టమాటాలు ఒకటే కదా అనుకుంటే కాదండి, చాలా బాగుంటుంది. ఓన్లీ ఒక టమాటాతోనే పచ్చడి చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ టమాటా పచ్చడి. ఇవి మరీ పండువి తీసుకోకూడదండి, కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం పండు పండుగా ఉన్నాయి తీసుకోవాలి. మరీ పండువి తీసేసుకున్న పచ్చడి తీపి వచ్చేద్ది. తర్వాత నలిగిపోవడం కూడా చాలా తొందరగా నలిగిపోద్దండి. ఈ విధంగా బాగా నూరిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేయాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. 4 ఎల్లుల్లిపాయ రెబ్బలండి. ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత బాగా నూరాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి, ఎంత బాగుంటుందో. ఇలాంటి అప్పుడప్పుడు చేసుకోవాలి కదండి మనం. పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి నోటికి. చూసారా నలిగిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.